ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మే నెలలో మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మేజర్ గ్రహాలన్నీ కూడా మార్పు చెందబోతున్నాయి. గురు గ్రహంతో పాటు ఇతర గ్రహాలు కూడా మారబోతున్నాయి మే నెలలో. మరి ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి నెల? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. మనకు మే నెల వైశాఖ మాసం మిథున రాశి యొక్క ఫలితాలు చూసినట్లయితే వీరికి మృగశిర నక్షత్రం 3-4 పాదం, అట్లనే ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పురుష నక్షత్రం 2-3 పాదాలు మిథున రాశివి. వీళ్ళ గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో గురువు సంచారం చేస్తున్న 14వ తారీఖు మే నుంచి, అలానే ద్వితీయ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు. తృతీయంలో కేతు 18వ తారీఖు నుంచి సంచారము, అలాగే రాహు వీరికి భాగ్య 9వ స్థానం సంచారము, అలానే 10వ స్థానంలో శని శుక్ర బుధులు సంచారము, 11వ స్థానం మే 6వ తారీఖు నుంచి సంచారము, అలానే బుధుడు వీరికి ఈ యొక్క 23వ తారీఖు నుంచి 12వ స్థానం సంచారం. ఇలా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి యోగదాయకంగానే ఉంది. జన్మంలో గురువు వస్తున్నాడు కాబట్టి ఒక తెలియని బలాందోళన మనసులో ఉంటుంది. అంటే ఏమీ ఉండదు రీజన్ అనేది, కానీ కొంత భయపడుతుంటారు. లోపల ఏమీ ఉండదు కానీ భయం అనేది. ఇప్పుడు ఒక కథ వినే ఉంటారు మీరు. రాజుగారు ఒక కథ చెప్తుంటాడు, మంత్రి గారు పిలుస్తారు, నాకు అనారోగ్యం ఉందని అంటాడు. మీకు ఏం లేదండి రాజుగారు అని చెప్పినా వినడు. రాజవైద్యుడు తీసుకురండి, మీకేం తెలుసు మంత్రి గారు అంటాడు. చివరికి రాజవైద్యుడు వస్తాడు, అనారోగ్యం, మంత్రి గారితో నాటకం ఆడతారు, చివరికి అనారోగ్యం ఉందని చెప్పండి అని అంటాడు. మందులు ఏమిస్తానంటే ఏం లేదు, మళ్ళీ మామూలుగా తమలపాకు రసం ఇచ్చేసి రసం అదే వైద్యం అని అంటాడు. అలానే వీళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే చివరికి ఏం తెలుస్తుందయ్యా అంటే ఆ వైద్యం చేసుకోగా నాకు ఆరోగ్యం బాగుంది అని అంటాడు. ఇక్కడ కూడా అంతే, ఏమీ ఉండదు. ఓ చెమ్ము నీళ్ళలో మీరు ఒక చిన్న చక్కెర ముక్క వేసి ఇచ్చారనుకో, చక్కెర వేసి ఇచ్చారనుకో, ఆరోగ్యం అంతా పోయింది, అంతా బాగుందండి మీరు ఇచ్చిన తర్వాత అని అంటారు. అలానే వీళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే మిథున రాశి వారికి మే మాసంలో గురువు జన్మంలోకి రాగానే తెలియని ఒక మనస్సులో ఆందోళన అనేది ఉంటుంది. తర్వాత కుజుడు వీళ్ళకి ద్వితీయంలో కొంత ధననష్టమయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత క్లోజ్గా రిలేటెడ్గా ఉండేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి దుర్వార్తా శ్రవణం వినే అవకాశం ఉంటుంది. తర్వాత ధననష్టంతో పాటు కుటుంబంలో ఉండేటువంటి వారు వ్యతిరేకించడం, వీళ్ళ నిర్ణయాల్ని ఏది ఉన్నా కానీ వ్యతిరేకించటము, మీకే తెలుసా ఇది కరెక్ట్ నిర్ణయం కాదని అనటం, తద్వారా మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కొంత మీకు మనసుకు ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. తృతీయంలో కేతు ఉండటం వల్ల ధైర్యంగా, అంటే మిమ్మల్ని ప్రోత్సహించేవారు కూడా ఉండరు దగ్గరగా. అంటే ఎవరైనా మీరు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే గట్టిగా అది ఎవరన్నా ముందరకు వెళ్తుంది, కానీ సపోర్ట్ చేసేవారు కూడా ఉండరు. కాబట్టి మీరు ఎంత మంచి చెప్పినా ఒక నిర్ణయం అది చెడు నిర్ణయం అని అనడం మీ ఇంట్లో వాళ్ళే. ఎందుకంటే బయట వాళ్ళకి వెళ్తే ఇట్లా ఉందయ్యా అంటే ఇక కానీ వాళ్ళు ఏం చేస్తారో అనే పరిస్థితికి వస్తుంది. రాహు 9లో ఉండడం వల్ల ఎవరైతే ఇప్పటివరకు మిథున రాశి వారు అవివాహితులుగా ఉంటారో, వివాహం చేసుకోదలుచుకునేటువంటి వారు ముఖ్యంగా వాళ్ళ జన్మ జాతకంలో పితృశాపాలు, స్త్రీ శాపాలు, అలానే కొంత రుణం ఏదైతే కర్మ రుణం తీసుకుంటామో ఆ రుణాన్ని ఏదైతే ఉంటుందో ఆ రుణం తీర్చుకునేటువంటి సమయం ఇదే. ఎందుకండి ఈ నెల నుంచే చెప్పారు అంటే 9లోకి రాహు మారుతున్నాడు. 9లో రాహు ఉంటే కనుక ఈ యొక్క పితృదేవతారాధన చేస్తే మంచిదని చెప్పబడింది. కాబట్టి ఈ సమయంలో వివాహం కానిటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కార్యక్రమం చేసుకోవటం వల్ల వాళ్ళకి ఏదైతే అవరోధంగా ఉన్నాయో ఆ అవరోధాలను తొలగిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఒక్క 80 రోజుల నిమిత్తం 80 రోజులు విడదీసేసేయండి. ఎందుకంటే 80 రోజులు బాగుంటుంది, గురుబలం ఉంది కాబట్టి ఆ 80 రోజులు వీళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముందరగా ఇప్పుడు చేసుకుంటే కనుక రాబోయే 80 రోజుల్లో పెళ్లి కుదిరి తక్కువ వివాహం కూడా ఎంబటే జరిగే అవకాశం కూడా ఉంది. గృహారంభ గృహప్రవేశాదులు కానీ, సంతానం నిస్సంతులు కానీ ఎవరున్నారో వాళ్ళు కూడా అలా వీరికి ఇక్కడి నుంచి పితృదేవత ఆరాధన చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. 10లో శని ఉండటం వల్ల కొంత అధికారుల వల్ల భయం, ఏదో మమ్మల్ని తీసేస్తారేమో ఉద్యోగం నుంచి అని ఒక భయం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక భయం అనేది కలుగుతుందని ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఆ భయంతో ఉంటారు. ఉద్యోగంలో కూడా స్ట్రిక్ట్గా ఉంటారు. రెండోది ధర్మము, న్యాయము, నీతి అనే లక్షణాలతో ఉంటాయి ఆ ఉద్యోగంలో కూడా మీకు. ఎందుకంటే శని కర్మకారకుడు కాబట్టి వాటి మీద ఆధారంగా ఉంటుంది. అయ్యో మనం ఇది చేస్తున్నాం కరెక్టా కాదా అని ఒక
అందులో ఊగిసలాటే అవకాశం ఉంటుంది. అట్లాగే శుక్రుడు కూడా 10లో ఉన్నాడు. శుక్రుడు కూడా 10లో ఉండడం వల్ల కొత్తదైన పరిచయాలు ఏర్పడటం, తర్వాత ఆ పరిచయాలు ప్రేమగా మారటం, అలా రకరకాలైనటువంటి పరిణామాలు కొన్ని ఎదుర్కొనటం జరిగే అవకాశం ఉంటుంది ఈ శుక్రుడు 10లో ఉండడం వల్ల. అలానే బుధుడు కూడా వీరికి ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి ఈ బుధుడు అనుగ్రహం వల్ల బుద్ధి కుశలతతో వ్యవహరిస్తారు అటువంటి విషయాలు ఏమున్నా కానీ. కాబట్టి మీరు ముందరికి వెళ్ళొచ్చు. మీకు రాబోయేటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఏదో ఒక కొత్త పరిచయం ఏర్పడతాం, ఆ పరిచయంతో కొంత ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది జీవితంలో. తర్వాత వీళ్ళకి గురువు ఈ యొక్క రవి కూడా వీళ్ళ 12వ స్థానంలో ఉన్నాడు. అతి ఉష్ణం, అతిగా ఏది తినొద్దు. రెండోది భోజనం సమయానికి తినండి. భోజనం సమయానికి తినకపోవటం వల్ల రోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీరు పాటించాల్సినటువంటి కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళైనా కానీ లేని వారైనా కానీ సమయానికి భోజనం చేయండి మిథున రాశి వారు. ఎందుకంటే భోజనం లేకపోవటం వల్ల అనారోగ్యం వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి భోజనం తప్పి చేయకండి. భోజనం క్రమేపీ తీసుకోండి. అది కూడా డైట్ కంట్రోలింగ్, ఏది తింటే బాగుంటుందో దాన్నే తినండి. ఇలా చేయటం వల్ల ఓవర్ వెయిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటి నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటి నుంచి తప్పించుకోవడానికే ఈ యొక్క అన్ని రూల్స్, ఈ రెగ్యులేషన్స్ పాటించుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థులు, వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? విద్యార్థులు ముఖ్యంగా అనుకున్న దానికన్నా రెండవ తడుగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ తరంగా కొంత ఇబ్బంది కలిగి పోయే అవకాశం ఉంటుంది. తర్వాత విద్యార్థులు కూడా చదువుకోవటం, ఎక్కువగా శ్రద్ధ పెట్టడం, ముఖ్యంగా మీ ఓన్గా చదువుకునే ప్రయత్నం రాసే ప్రధానంగా ఉంటే మంచిది. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? నిరుద్యోగులకి కొంత కష్టపడతారు. కొంత ఒక 2 నెలలు అయితే మంచి ఉద్యోగం వస్తుంది, అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇక ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటారు గురుగారు ఈ రాశి? ముఖ్యంగా వీడుకు దత్తక్షేత్ర దర్శనం చేయటం, అలాగే కుజుడి యొక్క ప్రభావాన్ని తొలగింపజేసుకోవటానికి కానీ అవకాశం ఉన్నవారు ఏం చేస్తారు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ విభూతిని దానంగా ఇవ్వటం, అంటే గుళ్ళో విభూతి అభిషేకం ఇవ్వండి. తర్వాత పచ్చి ఖర్జూరాన్ని అభిషేకంలోకి ఇవ్వండి. తర్వాత చందనం, శ్రీ చందనం ఉంటుంది కదా, చందనాన్ని అభిషేకానికి ఇవ్వటం వల్ల మంచి కలిగే అవకాశం ఉంటుంది. ఇంకా వీళ్ళు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం, ఎక్కడైనా షణ్ముఖ క్షేత్రాలు కానీ, తర్వాత మంగళవారాలు ఉపవాసం ఉండటం, తర్వాత మళ్ళీ కూడా ఎవరైనా మనం మాట్లాడేటప్పుడు లేకపోతే మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నోట్లో స్వీట్ వేసుకొని వెళ్ళండి, మంచి జరిగే అవకాశం ఉంటుంది. మనకు ప్రతినిత్యము కూడా రాశి ఫలితాల్లో అంతర్భాగంగా ప్రతి ఒక్కరి జిజ్ఞాస ఏంటంటే ఈ నెల మనం ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుందా, లేదా మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, వాటి యొక్క గుణగణాల్లో ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా, లేదా మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదా ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి పరిష్కార మార్గమే రాశి ఫలితాలు. ఈ యొక్క రాశి ఫలితాలు కనుక ప్రతినిత్యము మనం పాటిస్తూ ఆ యొక్క స్తోత్రమాలికలు కానీ, ఆ యొక్క స్తోత్రమాలికలతో పాటు ఆ యొక్క దేవత అధిష్టాన దేవతల యజ్ఞ హోమాదులు కానీ వ్రతాదులు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మన పెద్దలు మహర్షులు చెప్పబడింది. అట్లాగే ఈ యొక్క రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ప్రతి మాసం ముందు ఎట్లయితే ఫలితాలు చెప్పుకుంటున్నామో అలానే రాబోయేటువంటి మాసమైనటువంటి వైశాఖ మాసము, ఈ యొక్క మాసంలో దీన్ని మనం మే నెలలో ఈ యొక్క ఫలితాలు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే అతిపెద్దైనటువంటి మాసం, విష్ణుప్రీతికి అతిపెద్ద విష్ణుప్రీతి అయినటువంటి మాసము ఈ యొక్క వైశాఖ మాసం. మనకు పద్మపురాణము, బ్రహ్మాండ పురాణము, మత్స్య పురాణము ఇవన్నీ కూడా ఈ యొక్క అనేక విశేష అంశాలతో కూడుకున్నటువంటి వైశాఖ మాసం. దానికి వైశాఖ పురాణం కూడా ఉన్నది. అలానే దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, పానీయాలు ఏదైతే అన్నపానాదులు మనం దానం చేస్తే కనుక గోదాన ఫలితం కలుగుతుందని చెప్పి, అలానే అనేక దానాల్లో కూడా ప్రత్యేకంగా పితృప్రీతిగా ఇచ్చేటువంటి దానాలు కానీ, అలానే ఈ యొక్క వైశాఖ మాసంలో సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం బ్రాహ్మణ్ణి ఆరాధన చేసి ఆ విధంగా దాన ధర్మాది క్రతువులు చేసుకోవటం వల్ల సాక్షాత్తు మహావిష్ణువు అనుగ్రహిస్తాడని, అందులోనూ అక్షయ తృతీయ అనేటువంటి రోజు, తర్వాత సింహాసనం అప్పన్న చందనోత్సవం, అలానే సత్యనారాయణ స్వామి యొక్క ఏకాదశి కళ్యాణము, అలాగే వైశాఖ పౌర్ణిమ, మనకు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి, అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వర్ధంతి, అలాంటి జయంతోత్సవాలు,
అలానే గంగా అవతరణము, గంగా అవతరణం యొక్క భూప్రపంచం మీద ఎప్పుడైతే గంగా అవతరించిందో అటువంటి మహత్తరమైనటువంటి రోజు. అలానే మనకు ప్రతినిత్యం కూడా సంకష్టహర చతుర్థి, అలానే వైశాఖ మాసంలో అనేక దివ్యమైనటువంటి యోగాదులు ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి మాసంగా వైశాఖ మాసం ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో మీరు శంకర జయంతి, తర్వాత రామానుజుల జయంతి లాంటి ఉత్సవాలు కూడా అనేక చేస్తుంటారు. ఇదేంటంటే మనకు మన సనాతన ధర్మాన్ని ప్రబోధించేటువంటి గురువుల యొక్క ప్రత్యేకమైనటువంటి జయంతోత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న అత్యుత్తమైనటువంటి మాసం వైశాఖ మాసం.